తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి తప్ప ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా మనకి పబ్లిక్ కి ఎటువంటి లేదు. రుణమాఫీ ఒక 50,000 వరకు అయింది. అంటే ఒక 50,000 లక్ష రూపాయల వరకే. 2 లక్షల రుణమాఫీ అయిందా? కాలేదు. ప్రజల ఒక 6 గ్యారెంటీలలో ఒక బస్సు ఫ్రీ, మహిళలకు బస్సు ఫ్రీ తప్ప, అది కూడా గవర్నమెంట్ కి గండి తప్ప ఒక రూపాయి ఆమ్దాన్ లేదు దాని వల్ల. ఇంకొకటి జీరో బిల్ అని చెప్పిన కరెంట్ ద్వారా జీరో బిల్ కూడా 1,00,000 మందిలా 1,000 మందికి రావచ్చు. మీతో ఏం కావాలి? కిరాయిలకు ఇస్తా అని చెప్పిండ్రు, ఇంటి ఓనర్లకు ఇస్తా అని చెప్పిండ్రు, ఎవరికి రాలేదు. అది పోయింది. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అని చెప్పిండ్రు. కళ్యాణ లక్ష్మి పథకం ఎవరు తెచ్చిరండి? సీఎం కేసీఆర్ గారు తెచ్చిన. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ₹1,00,000 కళ్యాణ లక్ష్మి తప్ప ఇనిచింది ఏం కొత్తగా? తులం బంగారం చెప్పిండు, గ్రామ్ కూడా ఇలే. కళ్యాణ లక్ష్మి గురించి ఇంతకుముందు మీ ముందర చెక్కులు పంచారు కదా, మరి ఆడవాళ్ళు ఏమంటారు, ఏం చెప్తారు? మీరు అడుగుతారండి. ఇప్పుడు మాకు ₹1,00,000 చెక్ ఇచ్చారండి, మంగళం ఆడితే ఎక్కడ గుంజుకుంటారు మా చెక్కులు? మళ్ళీ ఈ ₹1,00,000 కూడా గుంజుకుంటారేమని చెప్పి అడుగుతలేరు వాళ్ళు. ఏం చేస్తారు? పబ్లిక్ లో అది ఒకటి ఉంది. ఉన్న బంగారం కాదు, బంగారం పోవడేమో, ఉన్న ₹1,00,000 పోతే మళ్ళీ అడిగితే అదొక ప్రాబ్లం ఉంది. ఇంకొకటి మహిళలకు 2,000 ఇస్తా అని చెప్పిండ్రు, ₹2 కూడా ఇలేదండి. 2,000 ₹20 కూడా ఇలే. ఇక్కడ చూసినాం. ఇప్పుడు ఎన్ని సీట్లు వచ్చినాయండి ఢిల్లీలో? 0. కాంగ్రెస్ కి ఏం వచ్చినాయి? 0. ఎన్ని స్టేట్లు ఇప్పుడు 0 వచ్చినాయి. నెక్స్ట్ బెంగళూరు అట్లనే అవుతుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మన స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, దాంట్లో 0 0 వస్తుంది, గుండు 0 అంతే అయితే తప్ప. గుంపు మేస్త్రి అనే మాట తప్పు. ఎందుకంటే ఆ మేస్త్రి పని చేస్తాడు, అది పని చేస్తలేడు. 0 గుంపు మేస్త్రి పని చేస్తాడు. ఈ సీఎం ఏం చేస్తాడు? ఉత్త మాటలు తప్ప డొల్ల. చాలా మటుకు మాత్రము ఉచిత పథకాలు అనేటివి ఏం లేవు కూడా. ఈ ప్రభుత్వం చేసింది 0. మొన్న పాత ప్రభుత్వం చేసిన పథకాలే నడుస్తున్నాయి తప్ప ఇప్పటికి కూడా శంకుస్థాపనలు ఎవరు చేసినండి? పాత శంకుస్థాపనలు. మొన్న ఫ్లైఓవర్ ఓపెన్ అయింది, అది ఎవరు చేసిరండి? ఎప్పుడు చేసిరండి? అది జాబులు తీయమనండి. ఎంత చేసిరో? మా తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని జాబులు ఇచ్చిండ్రు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఎన్ని జాబులు వచ్చినాయి? ఈ జాబులన్నీ 10 ఏళ్ల కాలంలో జాబ్లో వేయలేరు. మేము వచ్చిన వెంటనే ఒక నెల రోజుల్లోనే 50,000 జాబ్లు ఇచ్చామని ఎల్బీ స్టేడియం గా సర్టిఫికేట్లు కూడా అందజేసి కదా. దాని గురించి రోజులలో ఎక్కడ ఇంటర్వ్యూలు అవుతాయి, ఎక్కడ చేస్తారు? వీళ్ళు వచ్చిన 5 నెలలల్లా ఎన్ని జాబ్లు ఇచ్చిండ్రు? ప్రజలకు ఎన్ని లబ్ధి పొందే ప్రయోజనాలు చేసిండ్రు? చెప్పండి ఒక మాట. ప్రజలనే అడగండి, మీరు తెలుస్తుంది. మేము కూడా ప్రజలలోనే ఉన్నాం, మాకు కూడా తెలుసు. వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు, మేమేం చెప్పాలి వాళ్ళకి? చెప్పలేకపోతాం మేము కూడా. ఈ ప్రభుత్వం అనేది శూన్యం, ఏమి చేయలేదు. పబ్లిక్ అనేది ఒక రూపాయి ఆమ్దాన్ లేదు దీనివల్ల. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లుందంటారు? కుప్పకూలిపోయిందండి. హైడ్రా వల్ల బఫర్ జోన్ అనేది ఉంది, దాని వల్ల FTL అని ఉంది. దీన్ని పట్టించుకోకుండా ఏదైతే కట్టినరో వాళ్ళని కులగొట్టకుండా పోతుంటే ఎక్కడికి అవుతుంది? చెప్పండి ఒక మాట. అధికారులు దీని ముందు ప్రశ్నించాలండి. ఒక గవర్నమెంట్ మీకు ఒక ఆర్డర్ ఇచ్చింది అంటే FTL ఎక్కడి వరకు పరిధి ఉంది, దానికి బఫర్ జోన్ ఎక్కడి వరకు ఉంది, ఇవి అడగకుండా బుల్డోర్ వేసి కూలగొడతా అంటే ఎక్కడికి అవుతుంది? కాదు కదా. హైకోర్టు కూడా హైడ్రా పైన ఇష్టం వచ్చినట్టు చర్యలు తీసుకుంటే ఎలాంటి నోటీసులు ఇట్లా ఇవ్వకుండా మీరు పోయి ఎలాంటి చర్యలు తీసుకున్నా మీ హైడ్రాని రద్దు చేస్తామని చెప్పి హైకోర్టు కూడా ముట్టకాయలు వేసింది ఆయనకి. ఇంకేం కావాలి?